హాయ్ గాయ్స్. సో ఎర్లీ మార్నింగ్ 7 అయింది. ఏంటి కిచెన్‌లో ఏం చేస్తున్నాను అనుకుంటున్నారా? వంట వండడానికైతే మాత్రం రాలేదు. చాలామంది నా హెయిర్ గురించి అడిగారు కాబట్టి ఈరోజు నా హెయిర్ మాస్క్ రొటీన్ చూపించడానికి వచ్చా. ఇదేం రొటీన్ కాదు. మీ ఖాళీ టైంలో మీ వీకెండ్స్‌లోని యూ కెన్ ఆల్వేస్ అప్లై దిస్ మాస్క్. ఇట్స్ వెరీ ఈజీ. హెయిర్ మాస్క్ ఎంత ఉండాలో అంత క్వాంటిటీ మెంతులేస్తే చాలు. కొంచెం వాటర్‌లో సోక్ చేసి ఉంచాలి. దిస్ షుడ్ బి డన్ ఇన్ ఓవర్ నైట్. ఓకే. సో మా మమ్మీకి చెప్పాను. నేను కూడా చేయలేదు మా మమ్మీ ఎందుకంటే నాది నైట్ షిఫ్ట్ కదా! సో నేను ఉండనమాట. సో మా మమ్మీకి చెప్పాను. సో షీ జస్ట్ డిడ్ అండ్ మెంతుల పరిస్థితి ఇలా ఉంది. దీంట్లోకి షిఫ్ట్ చేసి కొంచెం బాగా మిక్స్ చేశాక కొంచెం కర్డ్ ఏసి దాన్ని మిక్చర్ కింద కన్వర్ట్ చేయాలి. ఇది అందరికీ తెలిసిన కామన్ మాస్కే లైక్ ఓల్డ్ ట్రెడిషన్ మెంతులు అండ్ పెరుగు. ఇది మెయిన్‌లీ మనం ఫోకస్ చేసేది ఏంటంటే స్కాల్ప్. సో మనం బౌల్‌ని అయితే ఎంప్టీ చేస్తాం. లెట్స్ మిక్స్ ఇట్ ఆల్ టుగెదర్. కర్డ్ వేయడం మర్చిపోద్దు. కర్డ్, మెంతులు 2 కలిపే మిక్స్ చేయాలి. రిజల్ట్స్ ఇలా వస్తే అలా వస్తాయని ఏం చెప్పను. బట్ యూ విల్ స్టార్ట్ ఫీలింగ్ సంథింగ్ చేంజ్డ్. అంటే నీ స్కాల్ప్‌కి చాలా మంచిది. దిస్ ఇస్ వెరీ గుడ్ ఫర్ యువర్ స్కాల్ప్. సో ట్రై డూయింగ్ ఇట్ ఆన్ ఎవ్రీ వీకెండ్. యూ విల్ లవ్ ఇట్. రియల్లీ వర్క్స్ లైక్ ఎ మ్యాజిక్ గైస్. ఓకే. లెట్స్ డూ దట్. అయిపోయింది. సో దిస్ ఇస్ హౌ ఇట్ ఈస్. అంటే ప్రాపర్ పేస్ట్ ఇది. సో ఇట్ విల్ బి ఈజీ ఫర్ యూ టు అప్లై. స్టిక్కీగా ఉంటుంది బట్ ట్రస్ట్ మీ యువర్ హెయిర్ లవ్స్ ఇట్. ఓకేనా. సో లెట్స్ స్టార్ట్ అప్లైయింగ్. ఐ రియలీ హేట్ స్టిక్కీ థింగ్స్ బట్ ఐ హ్యావ్ టు అప్లై ఇట్ ఆన్ మై స్కాల్ప్. ప్రాపర్గా అయితే ఫస్ట్ మీ స్కాల్ప్కి అప్లై చేయండి. దీనికి డ్రెస్ మార్చడం అది ఏమి చేయక్కర్లేదు. ఇట్స్ వెరీ ఈజీ టు అప్లై అండ్ ఇదేం కింద పడదు కాబట్టి జస్ట్ యూ కెన్ స్టార్ట్ అప్లైయింగ్ దిస్. గో విత్ స్కాల్ప్ మాట. లుకింగ్ ఫన్ బట్ ఫనీ బట్ హియర్ యూ హ్యావ్ టు డూ ఆల్ దీస్ థింగ్స్. అంటే చాలా చల్లగా అనిపిస్తుంది. యువర్ స్కాల్ప్ ఆల్సో లైక్స్ దిస్. ఓకే. ఇట్స్ లైక్ అ ఫుడ్ ఫర్ యువర్ హెయిర్. డోంట్ థింక్ ట్వైస్ అండ్ గో ఫర్ ఇట్ గైస్. యుల్ లవ్ ఇట్. సో చేసుకుందాం. అప్లై చేస్తూ ఒక మాట చెప్పిన ఒక బుక్లో చదివా. ఏంటో తెలుసా? ఎవరైనా నేను లవ్ చేస్తున్నారంటే నేను హర్ట్ చేసే ముందు ఆలోచిస్తారంట. ఎవరైతే నీ నుంచి వచ్చే బెనిఫిట్స్ వల్ల లవ్ చేస్తే వాళ్ళు నువ్వు వెళ్ళిపోతున్నప్పుడు ఆలోచిస్తారంట. సో నువ్వు ఉన్నప్పుడు నీ వర్డ్స్కి వాల్యూ లేకపోతే వెళ్ళిపోవడం బెస్ట్. జస్ట్ అ సెయింగ్, జస్ట్ అ థాట్. ఓకే. ఓకే. నేను వెళ్ళి ఇందాక అన్నాను కదా డ్రెస్ పడదని పాడేలా ఉంది. కొంచెం అన్ని కప్పుకొని అండ్ హ్యావ్ సంథింగ్ వేస్ట్ క్లోజ్ ఆన్ అండ్ యూ కెన్ డూ ఇట్. ఓకే. అప్పుడు నేను ఇదంతా కంప్లీట్ చేసుకొని వస్తా. గైస్ ఎక్స్‌క్యూజ్ మీ ఫర్ లుక్. ఓకే. ఫస్ట్ చెప్పేసేద్దాం కాబట్టి గైస్ ఏమైనా సరే కింద పడేయొద్దు. ఎందుకంటే ఇది నీ ఓన్ ఎక్స్‌పెరిమెంట్. తెలుసు కదా! నీ వల్ల ఏమైనా కిచెన్ పాడవుతే మాత్రం ఎవరితోనైనా బ్యాటిల్ విన్ అవ్వచ్చు కానీ మమ్మీ వాళ్ళతో విన్ అవ్వలేను. వైట్ కలర్ క్యాప్ పెట్టుకుంటారు కదా అలా. కింద నుంచి స్కాల్ప్‌కి అప్లై చేయాలంటే ఇలా అప్లై చేయండి. పడుకున్న మాత్రం చూసుకోండి. కిచెన్ మన వల్ల పాడవకూడదు. బ్యాక్ అప్లై చేద్దాం. బ్రష్ కూడా కర్లేదు. మిగిలిపోతే మాత్రం రూట్స్ రాయండి. సో అప్లై చేయడం అయిపోయింది. దీన్ని మనం సెక్యూర్ చేద్దాం. నేనైతే స్ప్రింగ్ బ్యాండ్స్ యూజ్ చేస్తా సెక్యూర్ చేయడానికి. సో దట్ హెయిర్ కూడా ఊడదు అండ్ ఇట్ విల్ సెక్యూర్ దెమ్ నైస్‌లీ. This is for now guys. Okay, we will meet in part 2.